హలో ఫ్రెండ్స్, అరకు వచ్చినప్పుడు కంపల్సరీ వ్యూ పాయింట్ చూడకండి ఎవ్వరు వెళ్ళరన్నమాట. సో ఆ వ్యూ పాయింట్ చూడడం కోసం అనేసి మేము వెళ్తున్నాము. 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇది కొండ ఎక్కాలన్నమాట. ఎంత మంచు ఉందంటే చేయి బయట పెడితే ఐస్ అయిపోయేలా అంత మంచిగా అయితే ఉంది. నిజంగా చాలా బాగుంది చూడడానికి. నేను వీడియో తీయడం కోసం అనేసి కార్ విండోస్ అనేది ఓపెన్ చేసామన్నమాట. బయట నుంచి గాలి ఎంత చల్లగా వస్తుందంటే అసలు చాలా చలి పెట్టేస్తుంది. చాలా చలిగా అయితే ఉంది ఇక్కడ. మనకైతే అక్కడ మా ఏరియాలో అయితే చలి అనేది లేదు. అరకుకు వచ్చిన తర్వాత నైట్ చూడాలి, చాలా చలి అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం కాబట్టి చాలా మంచి అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో అది మనం పెద్ద కొండ అయితే పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత కింద నుంచి ఆ వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంటుందంట. మరి వెళ్తున్నాం, మరి ఎంత బాగుంటుందో చూడాలి. కొన్నిసార్లు అయితే చాలామందికి వ్యూ పాయింట్ అనేది కనిపించదంట. ఎందుకంటే వర్షం వచ్చినా కొన్ని ఇబ్బందుల వల్ల కూడా కనిపించదంట. సో మాకు అదృష్టం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. వస్తే వ్యూ పాయింట్ కనిపిస్తే కనుక నిజంగా చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. మా పిల్లలు ఈ చలికి వణికిపోతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు అల్లరి చూడాలి ఈ చలికి. అలాగే తీసుకుని వెళ్తున్నాము. నిజంగా ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఈ చలి అయితే మాత్రం చాలా విపరీతంగా అయితే ఉంటుంది. సో మేము ఫస్ట్ అంత చలి ఉండదు అనుకున్నాను, కానీ ఉంటుంది. యా వచ్చేసాం ఫ్రెండ్స్. అదృష్టం ఉందనే చెప్పాలి. నిజంగా ఎంత బాగుందో చూడండి. 1 minute సూర్యుడు నిజంగా ఎంత అందంగా కనిపించాడంటే రియల్గా చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది వ్యూ.